ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై ఆయన కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో స్పందించారు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి దొంగ ఓట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి దిగిపోయినప్పుడు ఒక బీసీగా స్పందించాలని చెప్పిన మహేష్ గౌడ్ ఇప్పుడు నేను బీసీని కాదని చెప్పడం విడ్డూరం. ఆయన్ను చూస్తే నాకు గజనీ సినిమా గుర్తొస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. బీసీ నాకు స్పందించానంటే బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు. 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో సర్పంచో ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డారు. ఓట్లు పడ్డాక గెలవేయాలి వాళ్ళు. ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? ఆయన గెలవలేయాలి. అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతానంటే చెప్పండి మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపత్రం వాళ్ళే ఎదుగుతున్నారు. ఓడిపోయే దానిలో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణ అందరూ డిసైడ్ అయి ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గాంధీ పార్క్ సమీపంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు వినాయక ప్రతిమలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ తప్పనిసరిగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా చెరువులను కాలుష్యం నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణేష్ పండుగని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశము, యావత్ ప్రపంచం అంతా గిట ఎక్కడికక్కడ గణేష్ మండపాలు నిర్వహించుకొని, మండపాలే కాకుండా ఇళ్లలో గణేషుని నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఆ నిమజ్జనమయ్యే సమయంలో వాటర్ కలుషితం కాకుండా, పర్యావరణం దెబ్బతినకుండా మట్టి గణేష్ని వాడాలని చెప్పి ప్రభుత్వాల డైరెక్షన్స్. ఆ డైరెక్షన్ ప్రకారంగా జిహెచ్ఎంసీ తరఫున 3 వార్డులకు 3000 గణేష్లను ఉచితంగా గణేష్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఈ ఉచిత గణేష్లే కాకుండా ఎక్కడైనా సరే మీరు మట్టి గణేష్లను తీసుకొని మీరు పూజించుకొని నిమజ్జనం చేసుకుంటే పర్యావరణం దెబ్బతినకుండా మన ప్రాంతాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు మీరందరూ ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి, ఆ గణేష్ మహారాజు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు,
అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి అడ్వాన్స్గా గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాచారంలో శ్రీ మహాకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మట్టి గణపతులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పరమేశ్వర్ రెడ్డి సూచించారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్టు సూచించారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన హైడ్రా, ఇప్పుడు చూస్తే మన హైడ్రా 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాక ఇప్పుడు మీరు గూగుల్ షార్ట్స్ అయినా సరే లేకపోతే మన GPS షార్ట్స్ అయినా తీసుకుంటే మన హైదరాబాద్ అన్నది గత 10 సంవత్సరాల్లో ఎంత దాన్ని డ్యామేజ్ జరిగిందో ఇప్పుడు హైడ్రా వర్షాకాలంలో చూసుకుంటే ప్రతి చెరువు నీళ్ళన్నీ నిండి హైదరాబాద్ మొత్తం కలకల్లాడుతుంది. దీనికి ముఖ్య కారకమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనమందరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలు అందరూ వాడి చెరువులు ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నాయో మట్టి విగ్రహాలు వాడేసి దాంతోపాటు అలానే శుభ్రంగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మంచి మట్టి వినాయకులని పూజించాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాచారం కాంగ్రెస్ పార్టీ మీ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నా. ఇక్కడే కాదు డివిజన్ పరిధిలో అన్ని కాలనీలలో ఈ కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫంక్షన్ హాల్ పరిస్థితి అధ్వానంగా మారిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా కేపీహెచ్బీ కాలనీలోని 4వ ఫేజ్లో ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను అధికారులు పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని విమర్శించారు. నేడు స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి ఫంక్షన్ హాల్ను సందర్శించి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్తో పాటు అధికారులకు 4 రోజుల పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీటికి పునరుద్ధరణపైన గడువును విధించారు. లేదంటే జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని మూసివేస్తామని అధికారులను హెచ్చరించారు. కేపీహెచ్బీ కాలనీ డివిజన్లో 6 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజున నిరుపేదలు ఉంటారు 4th ఫేజ్లో ఫంక్షన్ హాల్స్ లక్షలు తీసుకుంటా ఉన్నారు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ అని చెప్పి కేటీ రామారావుతో మాట్లాడి ఆ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ హాల్ కట్టించి గేట్లు పెట్టించి బ్రహ్మాండంగా చేసి పెడితే నార్మల్ 10,000 రూపాయలకే ఇవ్వాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి స్టాండింగ్ కమిటీలో పెట్టించి ప్రజలకు అందుబాటులో తెస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డు మీద ఉన్నటువంటి శ్రద్ధ, హౌసింగ్ బోర్డు ల్యాండ్ల మీద అమ్ముకున్నంత శ్రద్ధ ఈ ప్రభుత్వానికి కనీసం నిరుపేదలు ఉండాలంటే ఆయన కుక్క పిల్లలు ఈ రోజున డెలివరీ అయ్యే పరిస్థితి చూస్తూ ఉంటే ఇలా బస్సులు చూస్తూ ఉంటే అన్ని బస్సులు తెచ్చేసారు. బస్సులలో బార్లు నడుస్తూ ఉన్నాయి, మంచి మందు కొడుతూ ఉన్నారు, మంచి అన్ని రకాలు నడుస్తున్నాయి అలా. మరి ఆర్టీసీకి ఈడికేం సంబంధమో, ఈడెందుకు పెట్టిండో అది మా మున్సిపల్ అధికారులు చెప్పాలి. చుట్టూ మంచి బ్రహ్మాండంగా గేట్ పెట్టించి మంచిగా కాంపౌండ్లు కట్టించి నిరుపేదలకు పెళ్లిళ్ళు చేయాలనుకుంటే ఇలా నిరుపేదలు పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. ఈ రోజున నైట్ వస్తే రకరకాలుగా పనులు నడుస్తూ ఉన్నాయి లోపల. ఇది నిరుపేదలకు కట్టించేటువంటి ఫంక్షన్ హాల్ అయితే మరి నేను అధికారులకు ఇబ్బంది చెప్తా ఉన్నాను, ఇమ్మీడియట్గా రిపేర్ చేయండి, రిపేర్ చేసి ప్రజలకు అందుబాటు తెండి. మీకు 1 మంత్ టైం ఇస్తా ఉన్నాను, మీరు చేయకపోతే మున్సిపల్ ఆఫీస్ బంద్ చేపిస్తా, గుర్తుంచుకోండి మీరు ఆఫీసర్స్. మీరు ఇప్పటిదాకా 2 సంవత్సరాలు నేను కూడా ఓపిక పట్టాను, ఇంకా మంచి పని చేస్తారేమో మా కుక్కడపల్లిని
మంచి అభివృద్ధులు నడిపిస్తారేమో అనుకున్నాను తప్ప ఏపీలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారంటూ నిలదీశారు. తన శాఖ అధికారుల మీదే దాడిని ప్రశ్నించలేనప్పుడు పదవికి రాజీనామా చేస్తే బెటర్ అంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పవిత్ర శ్రీశైలంలో మద్యం తాగి అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. అధికారులను రాత్రంతా తిప్పుతూ దాడి చేశారు. తమ అధికారులపై దాడి చేసిన ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా పవన్ తల వంచుకుని కూర్చోవడం సిగ్గుచేటు అంటూ మాధవ్ మండిపడ్డారు. ప్రతిభ కలిగిన పోలీసు అధికారులు ఏపీలో పనిచేయలేకపోతున్నారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. పోలీసులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చంద్రబాబు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైన దేవస్థానము. ఆ దేవస్థానంలో తాగి తందన్నలాడేదే కాకుండా ఆయన అటవీ అధికారులను అడ్డగించడమే కాకుండా వారి జీపును లాక్కుని వారి జీపులో ఈయననే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ బాగా తాగడము, పైపెక్కే వరకు తాగడము, తాగిన తర్వాత అటవీ అధికారులను తన్నడము, అట్లా తంతూ కొడుతూ అడవంతా 3-4 వరకు దాదాపు తెల్లగయ్యే వరకు వీళ్ళను అటవీ అధికారులను తంతూ కొడుతూ వాళ్ళ జీపును లాక్కుని వారి దగ్గర ఉన్న వాకీటాకీలను కూడా లాక్కుని వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని విచక్షణారహితంగా ఒక జనసేన అతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన. అయ్యా పవన్ కళ్యాణ్, ఈ శాఖకు అటవీ శాఖకు నువ్వే మంత్రివి. జీపు మీద కాదు అతను కూర్చున్నది, నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో. మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి, నీది దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఉన్నావు. తల వంచుకొని వింటూ ఉన్నావు, తలను పైకెత్తి కూడా. మట్టి గణనాథులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రేరణ బాలల హక్కుల వేదిక అధ్యక్షులు డాక్టర్ అక్కనపల్లి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఉప్పల్లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణాచారి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ప్రేరణ బాలల హక్కుల వేదిక సంస్థ ద్వారా ఈ వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ను నివారించే దిశగా జూట్ బ్యాగులతో విగ్రహాలను జీహెచ్ఎంసీ వారి సహకారంతో అందించామని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు భిన్నమైన రంగులు, భిన్న ఆకృతులతో తయారు చేసి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి ద్వారా భూగర్భ జలాలు కలుషితమవడమే కాకుండా ప్రకృతి వనరులు కూడా నాశనమవుతాయి. వీటి ఎనామిల్ రంగు వలన జీర్ణకోశ వ్యాధులు, కామెర్లు తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. కాబట్టి మట్టితో తయారు చేసిన విగ్రహాలు చెరువులో నిమజ్జనం చేసిన సులువుగా కరిగిపోతాయన్నారు. కుదువ పెట్టిన నగలతో ఫిలిం నగర్కు చెందిన ఓ వ్యాపారి ఉడాయించాడు. అచ్చు ఇలాంటి ఘటనే ఇటీవల కృష్ణానగర్లో జరిగింది. ఈ ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో ఫిలిం నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు.
వ్యాపారిపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. రాజస్థాన్కు చెందిన మానిక్ చౌదరి నగరంలో ఫిలిం నగర్లో 20 ఏళ్ల క్రితం మానిక్ జ్యువెలరీ పేరిట నగల అమ్మకాలు కుదువ వ్యాపారం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే బస్తీవాసుల నమ్మకాన్ని పొందాడు. ఫిలిం నగర్ బస్తీలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా నగలను అతని వద్ద కుదవ పెట్టారు. అయితే మానిక్ చౌదరి వారం రోజులుగా షాప్ తెరవలేదు. ఇంటి వద్ద కూడా ఎవరూ లేకపోవడంతో స్థానికులు అనుమానించారు. కుదువ పెట్టిన నగలతో అతను ఉడాయించి ఉంటాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పైసలు కడితే ఒక రోజు ముందు కడితే కాలు తీసేస్తారు. అటువంటి 2 నెలలు అయింది పైసలు కట్టి రోజు తిరుగుతున్నాం. మొన్న 2 రోజుల కింద ఫోన్ చేస్తే శుక్రవారం ఇచ్చేస్తామో మీకు వడ్డీ వేసి ఇస్తామన్నారు. ఫోన్ తీయట్లేదు, ఫోన్ పని చేయట్లేదు. అసలు ఫోన్ స్విచ్ ఆఫ్. 2 నెంబర్లు ఇచ్చారు, 2 నెంబర్లు పని చేయట్లేదు. రోజు వస్తున్నారు. 4 గ్రాములు పెట్టారు. బంగారం పెట్టినా, బంగారం 1 లక్ష రూపాయలకు పెట్టినా 3 తులాలు 1 గ్రాము ఉంది అన్నాడు. పెట్టినాము 6వ నెల పెట్టినా లాస్ట్ పెట్టి హాస్పిటల్ గురించి వెళ్ళిపోయినా చెన్నైకి. పోయాలకి ఇట్లా వచ్చేళ్ళకి వెళ్ళిపోయాడు చెప్పాడు. ఇంట్లో వచ్చి ఒకటే గొడవ. ఇంట్లో ఏం వస్తు మాట్లాడుతున్నారు పిల్లలకే తెరవదు. నేను పెట్టింది చెప్పండి చేయకండి ఎత్తుకొచ్చి పెట్టిపోయినా. నేను నమ్మకం మీద 8 సంవత్సరాలు ఇక్కడ పెడతాను. నమ్మకం మీద పెట్టినా సార్. నేను అపోలో చేస్తా. మా హస్బెండ్ బాగాలేడు, ఇప్పుడు చాలా సీరియస్ ఉండు హస్బెండ్ అని పెట్టిన. ఇప్పుడు నాకు ఈ రోజు నాకు తెలిసింది సార్. నేను వారం అవుతుంది వచ్చి, వారం అవుతుంది వస్తే ఇక్కడ షాప్ కూడా అందరు ఉండి అడిగితే ఎందుకు షాప్ తెలుసులే అంటే షాప్ లేచిపోయింది అంటే నేను అందుకే ఇక్కడనే అందరిని అడుగుతుంటే తెలిసింది సార్ నాకు. ఇప్పుడు ఇవాళ అట్లా నాకు టెన్షన్ అయిపోతుంది సార్. అయిపోతున్నాం కదా, ఆడుతున్నాను సార్. నేను చేసుకుని బతుకుతున్నా. నాకు చిన్న పిల్లలు ఉండ్రు. నాకు చేసుకుంటేనే ఇంట్లోకి వెళ్తుంది సార్. మా హస్బెండ్ కూడా ఇప్పుడు చేసే పరిస్థితి లేదు, చాలా సీరియస్ ఉండు. మట్టి వినాయకులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజులా రమేష్ అన్నారు. వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రామ్ మందిరం దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంజులా రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంజులా రమేష్ మాట్లాడుతూ పూర్వం మన పెద్దలు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలనే పూజించారని గుర్తు చేశారు. కానీ ఈ మధ్య కెమికల్స్తో తయారు చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయడం కారణంగా జల కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. కావున వికారాబాద్ పట్టణ ప్రజలు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాలె లక్ష్మణ్ గుప్తా, కార్యదర్శి యాష్కే సునీల్, వైస్ ప్రెసిడెంట్ రఘునందన్, కోశాధికారి దోమ శ్రీకాంత్, అదనపు కార్యదర్శి మేడం వేణుగోపాల్, మహిళా సంఘం అధ్యక్షురాలు మేడం లక్ష్మి, కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, పెండ్యాల రవికుమార్, చింతలూరు శ్రీనివాస్, సతీష్, విక్రమ్, బాదం సందీప్ తదితరులు పాల్గొన్నారు. మట్టి విగ్రహాల పంపిణీ ఒకటే ఆశయం ఏంటి అంటే పర్యావరణాన్ని పొల్యూషన్ కాకుండా ఆపడానికి. ఇప్పుడు మనం పూర్వకాలంలో చూస్తుంటే పూర్వకాలంగా మామూలుగా మట్టితో గణపతి చేసి పూజించి 3 రోజులు 5 రోజులు 9 రోజులు అట్లా చేసేసి తర్వాత నిమజ్జనం చేసేవారు. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్ని కల్తీ రంగులు అన్నీ యూజ్ చేసి గణపతులను తయారు చేసి ఆ గణపతిని తీసుకుపోయి మనమంతా నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేసినాక ఆ నది నీళ్ళని మనం దాటుతూ ఉంటాం. అంటే పొల్యూషన్ అనేది మనమే క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్గా గణపతి పూజలో 21 రకాల పత్రి 21 రకాల పూలు అన్నీ కూడా యూజ్ చేసి తర్వాత అవన్నీ తీసుకుపోయి మనం నిమజ్జనం చేస్తే అవన్నీ కలిసి నీళ్ళని శుద్ధి చేసేది. కానీ మనం ఉల్టా చేస్తున్నాం. కాబట్టి నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను, కృత్రిమ రంగులు వాడిన గణపతి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వికారాబాద్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ మట్టి వినాయకులను పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి చేపట్టాము. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మధులక్క గారు, మహిళా సంఘం అధ్యక్షురాలకి మరియు ఆర్యవేట సంఘ సభ్యులందరికీ పేరు పేరున అజాగ్రత్తగా వాహనం నడిపి ప్రమాదం చేసి బాధితులు ప్రశ్నించడంతో మానవత్వాన్ని మరిచి మృగాలుగా వారిపై దాడి చేసిన ఘటనలో 3 నిందితులను హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ సమీపంలోని జహంగీర్బాద్ ప్రాంతంలో ఫార్చ్యూనర్ కార్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న అబేద్ యూసఫ్ కార్ నడుపుతున్న వ్యక్తి జాకీని ప్రశ్నించడంతో మాటా పెరిగి కార్ నడుపుతున్న వ్యక్తి కాసిన్ సోదరులు బ్యాట్తో కాలితో పిడిగుద్దులతో దాడి చేసి గాయపరిచి వెళ్లిపోయారు. బాధితులు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆసిమాబాద్ వెళ్తుండగా సవేరా హోటల్ దగ్గర రోడ్ యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో ఒక ఫార్చునర్ కారు TS08 FR 0567 అనేటువంటి కారు డ్రైవర్ కార్ని అతివేగంగా నడుపుకొని వచ్చి ఈ యొక్క మోటార్ సైకిల్కు డాష్ చేయడం జరిగింది. లైట్గా డాష్ చేయడం వల్ల అతను అబేద్ అండ్ యూసుఫ్ కింద పడిపోవడం జరిగింది. అప్పుడు ఈ మోటార్ సైకిల్ ఉన్నటువంటి అబేద్ యూసుఫ్ కార్ నడిపించే అతన్ని చూసుకొని బండి నడిపియాలిగా, నువ్వు అలా నడిపిస్తే ఎట్లా అనేది ఒక హిందీలో దేక్కే చలానా బ్రేక్ మార్సక్తేనా అని అనేసరికి ఇద్దరి మధ్యన వర్డ్స్ ఎక్స్చేంజ్ కావడం జరిగింది. ఆ తర్వాత అబేద్ తిరిగి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుండగా వెనకాల నుండి ఈ కార్ నడిపించేటువంటి వ్యక్తి జకీ కార్ని వెనక నుంచి తీసుకుని వెళ్ళి మేరకు క్యూ గాలి దేవుడికి నన్ను ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి, నువ్వు కూడా చూసుకొని పోవాలి అని చెప్పేసి ఇద్దరి మధ్యన వర్డ్ ఎక్స్చేంజ్ జరిగింది. అప్పుడు ఇద్దరి మధ్య ఆడడం కారు దిగి కొడుతున్న జకీ అనే అతను ఈ అబేద్ని కొడుతున్న సందర్భంలో ఈ జకీ కజిన్ బ్రదర్ అయినటువంటి ఇద్దరు అబ్దుల్ సఫీ అండ్ అబ్దుల్ ఫసీ వీళ్ళిద్దరు అదే సమయంలో క్రికెట్ ఆడి వస్తుండగా మా అన్నని ఎవరో కొడుతుందని చెప్పేసి జకీని కొడుతుందని వాళ్ళ తమ్ముడు బ్యాట్ తీసుకొని ఇక్కడ ఇతని అభ్యర్థిను కొట్టడం జరిగింది. దాని విషయంలో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కారు ఎవరిది, ఇక్కడ నుంచి ఎవరు నడిపిస్తారు అని చెప్పేసి, కొట్టిన వాళ్ళు ఎవరని చెప్పేసి మన బండ్లగూడ ఇన్స్పెక్టర్ గారు క్రైమ్ నెంబర్ 296 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 అండ్ 125 సబ్ క్లాస్ A కింద కేసు నమోదు చేసి వాళ్ళని తర్వాత ట్రేస్ చేయడం జరిగింది. అందులో కారు నడిపిన